గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు వివిధ పత్రికలు వచ్చిన ముఖ్య అంశాలు. అమెరికా సిగలో భారతీయం. న్యూయార్క్ మేయర్గా మమ్దాని. ట్రంప్ పిలుపును తిప్పికొట్టిన జనం. పలుచోట్ల రిపబ్లిక్కు ఎదురుదెబ్బ. భారత సంతతి నేతల ఘన విజయం. వర్జీనియా ఎల్జీగా మన హైదరాబాదీ హష్మి. సిన్సినాటి మేయర్గా ఆఫ్తాబ్. ఓట్లు కొనేందుకు బారాస కాంగ్రెస్ పోటీ. మజ్లిస్కు మేయర్ పదవి ఇస్తామని హస్తం పార్టీ ఒప్పందం. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. జూబ్లీహిల్స్లో భాజపా విజయం దానికి నాంది కానుంది. జూబ్లీహిల్స్ ప్రచారంలో కిషన్ రెడ్డి. గెలుపుపై నమ్మకం లేకనే బారాస సెంటిమెంట్ అస్త్రం. కంటోన్మెంట్ అభివృద్ధిపై ఎమ్మెల్యే శ్రీ గణేష్కు సవాల్. కేటీఆర్ బదులు ఇవ్వాలి. జూబ్లీహిల్స్ ప్రచారంలో సీఎం రేవంత్. కేసీఆర్ కేటీఆర్ అవినీతిపై మోదీ అమిత్ షాలతో చర్చించి వారిని జైల్లో పెట్టించాలని కిషన్ రెడ్డికి హితవు. ధైర్యం ఉంటే అరెస్ట్ చేయండి. ఫార్ములా ఈ కేసు ఛార్జిషీట్లో విషయం లేదు. అందుకే గవర్నర్ ప్రాసిక్యూషన్కు అనుమతి ఇచ్చినా కాంగ్రెస్ పక్కన పెట్టింది. హైదరాబాద్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలి. ముఖ్యమంత్రికి కేటీఆర్ సవాల్. ఇప్పుడు సాక్షి. గ్యారంటీల బండ. ప్రభుత్వ రంగ సంస్థల అప్పులకు తెలంగాణ సర్కార్ ఎడాపెడా గ్యారంటీలు. సవాల్ చేయటం పారిపోవటమే కేటీఆర్ పని. డ్రగ్స్ కంటోన్మెంట్పై సవాల్ విసిరి పారిపోయారు. దమ్ముంటే జూబ్లీహిల్స్లో బీజేపీ డిపాజిట్ తెచ్చుకోవాలి. అజరుద్దీన్కు మంత్రి పదవి ఇస్తే కిషన్ రెడ్డికి ఇబ్బంది ఏమిటి? జూబ్లీహిల్స్ ప్రచారంలో సీఎం రేవంత్. పాత రికార్డులను తోడేసిన వరద. చెరువు మధ్యలో పట్టా ఇస్తారా? న్యూయార్క్ మేయర్గా మమ్దాని. చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్ యువకుడు. తొలి ముస్లిం పిన్న వయస్కుడైన మేయర్గా రికార్డు. ట్రంప్ సౌండ్ పెంచుకోండి. మీకు చెప్పడానికి 4 మాటలున్నాయి. ధనవంతులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. కార్మిక ప్రజా సంఘాలకు అండగా నిలుస్తాం. న్యూయార్క్ వలసదారుల నగరంగానే కొనసాగుతుంది. జోహెరెన్ మమ్దాని స్పష్టీకరణ. వికాసమా విధ్వంసమా? ఈ రెండింటి మధ్య జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ. రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ ఇస్తున్న ముడుపులకు బీజేపీ అండ. తెలంగాణలో బీజేపీ ఎంపీ రమేష్కు 1,300 కోట్ల కాంట్రాక్ట్. బీజేపీ ఎంపీలతో కలిసి సీఎం అర్ధరాత్రి అమిత్ షాను కలుస్తున్నారు. సాక్షితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. ఎక్సైజ్ శాఖకు డబుల్ కిక్కు. ఒక్క నెలలోనే 6,348 కోట్ల ఆదాయం. మద్యం అమ్మకాలతో అక్టోబర్లో 3,168 కోట్లు. కొత్త దరఖాస్తులు లైసెన్స్ ఫీజుల ద్వారా 3,180 కోట్లు. ప్రభుత్వ ఖజానాకు భారీ ఉపశమనం. న్యూయార్క్ మేయర్గా మమ్దాని. డెమోక్రటిక్ అభ్యర్థి ఘన విజయం. హైదరాబాద్లో వరల్డ్ క్లాస్ ఫిలిం సిటీ. కాంగ్రెస్ హయాంలోనే సినీ రంగానికి మేలు. స్టూడియోలకు స్థలాలు ఇచ్చాం. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి సర్కారు సిద్ధం. సినీ రంగ ప్రముఖులు, కార్మిక సంఘ నేతలతో భేటీలో బట్టి. యూజ్లెస్ శ్రీదేవసేన. విద్యారంగంపై అవగాహన లేదు. ఆమెను బదిలీ చేయాలి. ముఖ్యమంత్రికి సరైన సలహాలు ఇచ్చే అధికారులే లేరు. 8.5 లక్షల మందితో సభ. 50% బకాయిలు ఇచ్చే వరకు సమ్మె కొనసాగిస్తాం. ప్రైవేట్ కాలేజీల ప్రతినిధులు. బీహార్లో తొలి విడత పోలింగ్ నేడే. రిజర్వేషన్ను ఎత్తేస్తాయి. చెత్త ఎవరిదో సత్తా ఎవరిదో తేలిపోవాలి. హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని వ్యాఖ్య. కాంగ్రెస్ హిందువులు ఇజ్జత్ కాదా? హర్యానాలోనూ ఓటు చోరీ. 20 లక్షల నకిలీ ఓట్లతో బీజేపీ మా గెలుపును దొంగలించింది. ఇప్పుడు వెలుగు. 5,000 కోట్లతో జూబ్లీహిల్స్ను అభివృద్ధి చేసినాం. గత 2 ఏళ్లలో మీరేం చేశారు? కేటీఆర్. సుడిగాలి బీభత్సం. 60 మీటర్ల వెడల్పుతో 5 కిలోమీటర్ల మేర ప్రయాణం. 2 కోట్ల ఓట్లతో 20 లక్షలు ఫేక్. హర్యానా ఎన్నికల్లో ఓటు చోరీ. రాహుల్ గాంధీ. సెంటిమెంటా డెవలప్మెంటా? జూబ్లీహిల్స్ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. సీఎం రేవంత్ రెడ్డి. మెడిసిన్స్లో క్వాలిటీస్ ఉన్న టెస్టులో ఫెయిల్ అవుతున్న వందలాది మందులు. ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు? జూబ్లీహిల్స్ అభివృద్ధికి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏం చేసినాయి? కిషన్ రెడ్డి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకుండా బీఆర్ఎస్ మోసం చేసింది. బంగారు తెలంగాణ కాదు, కుటుంబాన్ని బంగారం చేసుకున్నారు. 2 ఏళ్లైనా కాంగ్రెస్ ఒక్క హామీ నెరవేర్చలే. జూబ్లీహిల్స్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని వెల్లడి. ఇప్పుడు విజనాంధ్ర. తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి సందడి. సముద్ర తీరాలు, నదీ తీరాల్లో పుణ్యస్నానాలు, ఆలయాల్లో శైవారాధన, కార్తీక దీపాల వెలిగింపు. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి. శ్రీకాకుళం ఉమెన్స్ కాలేజీలో అదనపు గదుల ప్రారంభం. విద్యార్థులతో ముచ్చటించిన కేంద్ర మంత్రి రామ్మోహన్. ఖరీఫ్లో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ. 12,200 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలుకు సిద్ధం. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. బీజేపీలో త్వరలోనే బీఆర్ఎస్ విలీనం. ఈ 2 పార్టీలు ఒక్కటే అని రుజువైంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో వీరి బంధం బట్టబయలు. మైనార్టీలకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్న సీఎం.
రేవంత్తో భేటీ అయిన క్రైస్తవ సంఘాల నేతలు. బీహార్లో ఎన్డీఏ కూటమిదే విజయం. మరోమారు ప్రజలు పట్టం కట్టబోతున్నారు. ప్రజల్లో మార్పు గమనించాలన్న మోడీ. దమ్ముంటే అభివృద్ధిపై చర్చిద్దాం. ఎవరి హయాంలో ఏం చేశామో వివరిద్దాం. సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్. మల్టీప్లెక్స్ల్లో మండుతున్న ధరలు. ఇలా అయితే థియేటర్లు మూత తప్పదు, హెచ్చరించిన సుప్రీంకోర్టు. గత ఏడాది హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ, 20 లక్షల ఓట్ల నకిలీవేనని గుర్తించాం. రాహుల్. ఆకాశంలో అద్భుతం, సూపర్ మూన్ ఆవిష్కృతం. బండి సంజయ్ మరో సంచలన నిర్ణయం. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ స్కూల్ పిల్లలకు అండా. 10th విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లించాలని నిర్ణయం. ఆయా జిల్లా కలెక్టర్లకు లేఖ ద్వారా వెల్లడి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ. మరోమారు కేబినెట్ కమిటీ భేటీ. చంద్రబాబుకు తుది నివేదిక అందించే యత్నం. అభివృద్ధి పనులపై అధికారుల దృష్టి సారించాలి. తుఫాను నష్టం, పనుల పురోగతిపై పవన్ సమీక్ష.